బోధించాడు. దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేరవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసులవారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కాని దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. 9 అన్యే చ బహవశూరా మదర్దే త్యక్తజీవితా నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా. గురువర్య, మా పక్షాన తమరు ఉన్నారు, ఇంకా మాకేం భయం. అదీ కాకుండా పితామహులు భీష్ములవారు, మహారథి కర్ణుడు, అపజయం అంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు